ఈరోజు చేసుకోబోయే వంట బెండకాయ పకోడీ. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్ శనగపిండి వేసుకోవాలి. స్పూనంత జీలకర్ర, కొంచెం వాము వేసుకోవాలండి. వాము వేసుకుంటే కొంచెం డైజెషన్ అనేది మంచిగా ఫ్రీగా ఉంటుంది. పిల్లలకి పెట్టుకున్న హెల్తీగా అనిపిస్తుంది. మనకి కొంచెం తగినంత కారం వేసుకోవాలి. అంటే ఎవరి కారం బట్టి వాళ్ళకి కారం క్వాంటిటీ అనేది అర్థమవుతుంది. నేను మా కారాన్ని బట్టి కొంచెం వేసుకుంటున్నా. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం సోడుప్పు లైట్గా. ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బెండకాయలకి అంటే విధంగా, అంటే ఇంతే నో మమ్మీ మాకు బెండకాయలు నచ్చవు నో అలా ఇలా అనుకునేటోళ్ళకి ఇలా కూడా చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం పిండి వేస్తే అవుతుంది. కొంచెం హీట్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, వేడైంది ఆయిల్. ఇంకా మనం చిన్నగా ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే మనకి బెండకాయ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. మా పాప డిస్టర్బ్ చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో నీట్గా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి. నేను సెకండ్ టైం చేస్తున్నా. మా పాప మా హస్బెండ్ మంచిగా తిన్నారు, లైక్ చేసి, అందుకే పెడుతున్నా. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఇది నచ్చి ఓకే రెసిపీ బాగుంది అనిపిస్తే బెండకాయ బజ్జీ కూడా నాకు చేయడం వచ్చు. కామెంట్లో పెట్టండి, నేను బెండకాయ బజ్జీ కూడా చేస్తా. చూసారుగా ఫ్రెండ్స్, బెండకాయ పకోడీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసుకోండి. బాయ్.